నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. గత హయాంలో 3 రాజధానుల అంశం తెర మీదకి వచ్చింది. అయితే 3 రాజధానుల విషయంలో ఎక్కడ గూడా అభివృద్ధి లేదు. ఒక్క రాజధానికే నోచుకోలేని ఏపీ ప్రభుత్వం 3 రాజధానులు ఎక్కడ తీసుకొస్తుంది అన్నట్టు ఒక విమర్శలు ఎదుర్కొంది. అయితే ఎట్టకేలకు మొత్తానికి అమరావతిని రాజధానిగా చేయడం మనం గమనించాం. అయితే అమరావతి ఇప్పుడు రాజధాని అయినా కూడా అభివృద్ధికి నోచుకోలేదని కూడా అంటున్నారు. మరి అమరావతి అభివృద్ధి నోచుకోకపోవడానికి చాలా కారణాలున్నాయి. అందులో ముఖ్యంగా పార్టీ నాయకులవ్వచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే కేంద్రం ఇవ్వకపోయిన బడ్జెట్ కావచ్చు. ఇలా చాలా అంశాలైతే ఉన్నాయి. అసలు కారణాలు ఏంటి? అసలు అభివృద్ధి ఎందుకు నోచుకోవట్లేదు అమరావతి? సో, దీని గురించి పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఈ మధ్యన మీ వీడియో ఒకటి బాగా వైరల్ అవ్వడం చూస్తా ఉన్నాము. సో, ఎక్కడ పట్టుకున్నా ఒక చక్రం పట్టుకొని దాని గురించి మాట్లాడుతున్నారు. నేను అందుకే వచ్చేటప్పుడు కూడా మిమ్మల్ని ఆ చక్రం తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చారా సార్? తీసుకొచ్చాను. అసలు ఏంటి సార్, అమరావతి మీద మీరు చాలా వీడియోస్‌లో చాలా రకాలుగా చెప్తా ఉన్నారు. అది ఇప్పుడు చేసింది కాదమ్మా. అది దాదాపు డిసెంబర్ 2023, జనవరి 2024 ఆ టైంలో చేసింది. అది ఇప్పుడు చేసింది కాదు. కానీ ఇప్పుడు అది ఇప్పుడు వైరల్ అవుతుంది. నాకు కూడా ఒక 20 మంది 30 మంది పంపించారు నాకు కూడా. ఏంటిది బాగుంది, ఎన్నికల కంటే ముందర ఇది చెప్పాల్సింది కదా, ఇప్పుడు చెప్తే ఏం లాభం అని చాలా మంది అడుగుతున్నారు. అది ఎన్నికల కంటే ముందు చెప్పింది కదా బాబు, అప్పుడు మీకు బుర్రలోకి ఎక్కలేదు, ఇప్పుడు బుర్రలోకి ఎక్కింది అని నేను చెప్పడం జరిగింది. సరే, ఏంటి సార్ ఒకసారి ఆ చక్రం ఏంటి ఒకసారి చూపించండి మాకు కూడా. ఇది అమరావతి గురించి అన్నమాట. అమరావతి రాజధాని ఎలా కడుతున్నారు, ఎన్ని ఎకరాలు సేకరించారు, దాంట్లో ప్రభుత్వానికి లాభమా నష్టమా అనేది ఇది మొత్తం డీటెయిల్స్ తో తయారు చేసిన ఒక ఈ అమరావతి భూములు. ఇది 34,323 ఎకరాలు. అమరావతి ప్రస్తుతం దీనికోసం ఇంత సేకరించారు రాజధాని కోసం. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు గతం 2019 ముందు. ఓకే. సో ఇప్పుడు మరి ప్రభుత్వం దానికి ఒక చట్టం తీసుకొచ్చారు, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ఏం చెప్తుందో ఇది దాని పిక్చర్ అనమాట. ఓకే. రోడ్లు, భవనాలు, మార్కులు, ఎమ్యూనిటీస్ వగైరా 50% అంట. ప్రభుత్వకి వాటా 25%, రైతుల వాటా 25%. 100% లో 50 సెగ్రిగేట్ చేసి రోడ్లకి వాటికి ఇచ్చారు. 25% ప్రభుత్వానికి ఇచ్చారు, 25% రైతులకు ఇచ్చారు. అంటే దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి రాజధాని కావాలంటే ఏం కావాలి? భూమి కావాలి. భూమి అంటే 2-3 సోర్సెస్ లో మనకు అందుబాటులో ఉంటుంది. ఒకటేమో ప్రభుత్వ భూమి ఉంటుంది, ప్రభుత్వ భూమి, లేకపోతే అటవీ భూమి ఉంటుంది. అటవీ భూమిని డిరిజర్వ్ చేసి డినోటిఫై చేసి దాన్ని మళ్ళీ ప్రభుత్వ భూమి కింద మార్చుకోవచ్చు. లేదా ప్రైవేట్ వ్యక్తులు అంటే రైతుల దగ్గర, ప్రభుత్వ భూమి అటవీ భూమి కాకపోతే రైతుల దగ్గర నుంచి మనము భూమి కొనుక్కొని దాన్ని తీసుకోవచ్చు. సో 2013లో మీకు ఒక చట్టం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అని. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏం చెప్తుందంటే, మీకు ప్రభుత్వము కనుక రైతుల దగ్గర నుంచి భూమి కొనాలనుకుంటే ఆ రోజున రెవెన్యూ రికార్డ్స్ లో ఉన్న భూమి విలువ, అంటే మార్కెట్ విలువ, మనం స్టాంప్ డ్యూటీ అయితే కడతామో దాని విలువకి రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 4 రెట్లు, నగరాల్లో అయితే 2 రెట్లు ఇవ్వాలి అని చెప్పేసి ఒక చట్టం ఉంది. సో ఈ అమరావతి అనేది ఈ మొత్తము సేకరించిన భూమి 34,323 ఎకరాలు. సో ఆ రోజున అక్కడ భూమి విలువ రిజిస్టర్ ఆఫీస్ లో ఎంత ఉందంటే ఎకరాకి 2 లక్షల నుంచి 3 లక్షలు. ఈ 29 గ్రామాల్లో ఈ ఎకరాలు ఎక్కడైతే సేకరించారో ల్యాండ్ పూలింగ్ లో, అక్కడ భూమి విలువ 2 నుంచి 3 లక్షలు ఉంది రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ. ఓపెన్ మార్కెట్ లో వచ్చేసి 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు అట్లా ఉంది. సో మీరు 2013 భూసేకరణ చట్టం ప్రకారం కొనాలంటే 2 లక్షలకి 4 గింతలు అంటే 8 లక్షలు కానీ, 3 లక్షలు అయితే కనుక దానికి 4 గింతలు 12 లక్షలు కానీ చెల్లించి రైతుల దగ్గర నుంచి భూమి 100% తీసేసుకోవచ్చు. ఈ చట్టం ఉపయోగిస్తే రైతులు కాదు అనడానికి లేదు. కానీ రైతుల భూమి విలువ, యాక్చువల్ భూమి విలువ కూడా ఆ రోజున 8 నుంచి 12 లక్షల మధ్యలోనే ఉంది. అంటే వాస్తవిక ఓపెన్ మార్కెట్ లో కూడా విలువ అంతే ఉంది. సో ఇది ఆ రోజున ప్రభుత్వం భూమి కొంటే గనక 2013 భూసేకరణ చట్టం ప్రకారం కొనాలంటే మీకు 3,400 కోట్లు పెడితే మొత్తం భూమి కొనేయచ్చు. మొత్తం ఈ భూమి మొత్తం కొనాలంటే 3,400 కోట్లు. లేదు, రైతులు మాకు ఆల్రెడీ మార్కెట్ విలువ కూడా 10 లక్షలే ఉంది, మీకు 10 లక్షలకి ఎట్లా ఇస్తామంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఆప్షన్ ఇవ్వాల్సింది వాళ్ళకి. మీ మార్కెట్ రేట్ కి డబుల్ ఇస్తాం. ఈ రోజున మీ మార్కెట్ రేట్ ఏదైతే ఉందో యావరేజ్ 10 లక్షలు వేసుకుంటే దానికి ఎకరాకి 20 లక్షలు ఇస్తా అంటే, మార్కెట్ రేట్ కి డబల్ ఇస్తా అంటే ఈ 34,300 కొనడానికి 6,000
800 కోట్లు అయితే సరిపోతుంది, 7,000 కోట్లు అయితే సరిపోతుంది. మొత్తం భూమి కొనడానికి ఆ రోజున మార్కెట్ రేట్ కి డబల్ అంటే 7,000 కోట్లు దాదాపు 7,000 కోట్లతో 100% రేట్స్ భూమి తీసుకునే అవకాశం చంద్రబాబు నాయుడు దగ్గర ఆ రోజున ఉండింది. ఉమ్, అది కాదని చంద్రబాబు నాయుడు గారు ఈ చట్టం తీసుకొచ్చారు. ఉమ్, దీని ఏం చెప్తుందంటే చట్టము, ఉమ్, రైతులు కనుక ప్రభుత్వానికి 1 ఎకరా భూమి ఇస్తే ఉమ్, ఆ భూమి దాంట్లో రైతులకి 1000 గజాలు రెసిడెన్షియల్, 200 గజాలు కమర్షియల్ ఇస్తాం. కొన్ని చోట్ల 200 ఉంది, కొన్ని చోట్ల 250 ఉంది. అట్లా యావరేజ్గా మనము 1 ఎకరాకి 4,840 గజాలు ఉంటుంది. 4,840 గజాల్లో 1000 గజాలు రెసిడెన్షియల్, 200 కమర్షియల్ అనుకుంటే కూడా 1,200 గజాలు అవుతుంది. అంటే అది ఎకరాలో 25% అవుతుంది. సో రైతులకు ఇచ్చేది 25%. ఆ ఏరియా మొత్తంలో రోడ్లు వేయటానికి, పార్కులు కానీ, స్విమ్మింగ్ పూల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, కాలేజెస్ ఇవన్నిటి కోసము, అలాగే పేదలకు ఇళ్ల పట్టాల కోసము 50% భూమి కేటాయించారు. ఉమ్, సో రైతులకి 25% పోతుంది, ఇది 50% పోతుంది, ప్రభుత్వానికి 25. 25% మిగులుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఈ 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు. ఉమ్. నేను చెప్పట్లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ రైతులు ఒక 1000 గజాలు ఇచ్చారనుకోండి, 25% 250 గజాలు వీళ్ళకి కమర్షియల్ 1250 1000 గజాలు రెసిడెన్షియల్, 200 గజాలు కమర్షియల్, కొన్ని చోట్ల 250 గజాలు కమర్షియల్. సో 1200 కానీ 1250 గజాలు కానీ రైతులకు ఇస్తున్నారు. అంటే అది 25%. సో ఒక ఎకరం ఇస్తే 1000 గజాలు రెసిడెన్షియల్ ఇచ్చేస్తారు, 200 గజాలు కమర్షియల్. కమర్షియల్ ఇస్తారు. సో ఎకరంలో 4,840 గజాలు ఉంటాయి. ఉమ్, 4,840కి 25% ఎంత? 1,210. ఉమ్, 1,210 బదులు 1,200, కొంతమంది 1,250 ఇస్తున్నారు. సో యావరేజ్ మనం 25% అనుకున్నాం. ఉమ్, సో ఇక్కడ 50% పోను, ఈ 25% ప్రభుత్వానికి మిగులుతుంది. ఈ 25% భూమి విలువ 5 లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో ప్రభుత్వానికి మిగిలే ఆస్తి ఎంత? 25%. ఉమ్, దీని విలువ 5 లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు గారు. దీని విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు ఇది కూడా 25% కదా. దీని వాల్యూ ఎంత? దాని కూడా అంతే ఉండాలి, దాదాపు 2 లక్షల నుంచి 5 లక్షల వేల కోట్లు. 5 లక్షల కోట్లు, ఇది కూడా వాల్యూ ఉండాలి. సో చంద్రబాబు నాయుడు గారు ఇది మొత్తం కొనింటే ఎంత అయ్యేది ఖర్చు అనుకున్నాం మనము? 7,000 కోట్లు అనుకున్నాము. 7,000 కోట్లు పెట్టి మొత్తం 100% రేట్తో కొనింటే రైతులకి 25% భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో దీని విలువ 5 లక్షల కోట్లు అయినప్పుడు ఈ 5 లక్షల కోట్లు మొత్తం దీంట్లో 7,000 కోట్లు పెట్టి కొనేసింటే ఈ 5 లక్షల కోట్ల నుంచి 7,000 తీసేస్తే 4,93,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చేది కదా. ఎవరికి పోతుంది అది? రైతులకు పోతుంది. అది ఎవరికి రావాలి? అది యాక్చువల్ గా ప్రభుత్వానికి రావాలి. ప్రభుత్వానికి మొత్తం భూమి కొనుంటే ఈ భూమి 4,93,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. అట్లాగే సంవత్సరానికి రైతుకి కౌలు ఇస్తున్నారు, పంట కౌలు ఇస్తున్నారు. ఆ పంట కౌలు కూడా గత 10 సంవత్సరాలుగా నాకు తెలిసి దాదాపు 2,000-3,000 కోట్లు ఇచ్చింటాం మనం. నా ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు కానీ 1000 కోట్ల పైన అయితే అయి ఉంటుంది. సో అది కూడా మిగిలేదు. సో చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ పూలింగ్ చట్టం చేయడం వలన ప్రభుత్వ ఖజానాకి దాదాపు 5 లక్షల కోట్ల నష్టం. కానీ రైతులు నష్టపోతున్నారు కదా. ఇట్లా రైతులు నష్టపోతారు. మీ భూమి విలువ ఎంత? 10 లక్షలు. ఎంత ఇస్తున్నారు? 20 లక్షలు. 20 ఇస్తున్నారు. ఎట్లా నష్టపోయినారు? ఓకే, అంటే ప్రభుత్వంతో పాటు రైతులకు కూడా ఎక్కువ కమర్షియల్, అంటే వాళ్ళకు కూడా ఎక్కువ లాభం పొందే విధంగా ఆ విధంగా ఇస్తున్నారేమో. సరే, ఇక్కడ మీరేమేం కడుతున్నారు? అసెంబ్లీ కడుతున్నారు, హైకోర్టు కడుతున్నారు, సెక్రటేరియట్ కడుతున్నారు, ప్రభుత్వ భవనాలు కడుతున్నారు. ఈ భవనాలను ఎవరివి? ప్రభుత్వానికి అంటే మనవి, ప్రజలవి. ప్రజలు. మీ భూమిలో ఈ భవనాలు కట్టకపోతే మీ భూమి విలువ అట్నే ఉంటుంది కదా, పెరగదు కదా. 10 నుంచి 20 ఇస్తున్నాం, పెంచే ఇస్తున్నాం. 10 నుంచి అంటే మీరు ఇక్కడ రాజధాని కట్టకపోతే మీకు వచ్చేది భూమి విలువ 10 లక్షలే. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు రాజధాని భూములు ఇచ్చేందుకు 10కి 20 ఇస్తుంది. అంటే మీకు లాభపడ్డట్టే కదా. 10 నుంచి మీకు 20 ఇస్తే మీకు నష్టమేం లేదు కదా. అంటే ఈ బిల్డింగ్లు ఇక్కడ కట్టడం వల్లనే మీ భూమి విలువ పెరుగుతుంది కదా. ప్రజల ఆస్తి ఈ భూమిలో కట్టినందు వల్లే ఈ భూమి విలువ పెరుగుతున్నప్పుడు ఈ లాభం ప్రజలకు వెళ్ళాలన్నా రైతులకు వెళ్ళాలి? ప్రజలకు వెళ్ళాలి. రైతులకు కూడా ఇస్తున్నారు. ఎంత? ఫస్ట్ 10కి 20 ఇస్తున్నారు. వాళ్ళకి నష్టమేం లేదు. కానీ మొత్తం మేమేం మింగేస్తామంటే ఎట్లా? ఈ మొత్తము బిల్డింగ్లు కట్టాలంటే డబ్బులు ఖర్చు ప్రభుత్వం పెట్టాలి, రోడ్లు వేయాలన్నా, భవనాలు కట్టాలన్నా మొత్తం ఈ 25% లోంచి ఖర్చు పెట్టాలి ప్రభుత్వం.
ప్రభుత్వం దాని మీద డెవలప్మెంట్ చేయాలంటే దానికి డ్రైనేజ్ లైన్స్ వేసినా, పార్కులు వేసినా, రోడ్లు వేసినా, కరెంట్ లైన్లు వేసినా, అసెంబ్లీ కట్టినా, సెక్రటేరియట్ కట్టినా, హైకోర్టు కట్టినా, బిల్డింగ్స్ అన్ని కట్టి డెవలప్ చేయడానికి మొత్తం ఈ 25% నుంచే ఖర్చు పెట్టాలా. ఈ 25% ఖర్చు పెట్టి నీ 10 లక్షల ఎకరాల భూమిని 15 కోట్లకు తీసుకుపోవాలన్నా తప్పు కదా. అది ప్రజలు కదా లాభం పొందాలా. ప్రజల బిల్డింగ్లు ఇక్కడ కడుతున్నందువల్లే ఈ భూముల విలువ పెరిగినప్పుడు రైతులకు కొంచెం రూపాయి బదులు 2 రూపాయలు తీసుకో అని ఇచ్చేసి వాళ్ళకి అంటే ఇచ్చేసి. ఇప్పుడు ఈ చట్టం వల్ల ప్రభుత్వం నష్టపోతుంది అనేది మీ అభిప్రాయం? అభిప్రాయం కాదు, వాస్తవం. ఉమ్. వాస్తవం. ఇప్పుడు ఇంతకీ ఆ వచ్చినాయి అన్న నిజంగా అక్కడ రేట్లు అట్లా పెరిగాయి అంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానులు లేదన్నాడు కదా. ఆ. 3 రాజధానులు అక్కడెక్కడ ఆగిపోయినాయి. 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ అట్లాగే ఆగిపోయినాయి. మళ్ళీ వచ్చి ఇప్పుడు ఈయన ఇదే చట్టం అమలు చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇదే పెరుగుతుంది. సో ఈ చట్టం అమలు చేస్తే ప్రభుత్వ ఖజానా నష్టపోతుంది అంటున్నాను. అయితే ఇప్పుడు మీరేమంటున్నారంటే చట్టం అమలు చేయకుండా ఎవరికాలు డబ్బులు ఇచ్చేసి తీసుకోవడం బెటర్ అని ఎకరాకి 20 లక్షలు ఇచ్చేసేసి 10 సంవత్సరాలుగా కౌలు కూడా ఇచ్చినారు కదా. ఎకరా 10 లక్షలు మీ వాల్యూ ఉండే ఆ రోజున 20 లక్షలు తీసేసుకొని మీరు ప్రభుత్వానికి భూమి హ్యాండ్ ఓవర్ చేశారు. ప్రభుత్వానికి భూమి హ్యాండ్ ఓవర్ చేస్తే ఈ మొత్తం 34,323 ఎకరాలు ప్రభుత్వ భూమి అయిపోతుంది. ప్రభుత్వ భూమి అయిపోతే రైతులకు వాటా ఇవ్వాల్సిన అవసరం లేదు. రైతులకు వాటా ఇవ్వకపోతే ఈ ఖజానాకు వచ్చే లాభం మొత్తం ప్రభుత్వానికి వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 5 లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఇక్కడ ఉన్నది. ఈ రోజున సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదంటే ఎందుకు ఇవ్వట్లేదు? ఖజానాలో డబ్బులు లేవంటున్నారు. ఖజానాలో డబ్బులు లేకపోతే ఎట్లా ఇస్తారు పాపం ఎవరైనా కానీ. మరి ఖజానాలో డబ్బులు రావాలంటే ఏం చేయాలి? ఇంతకు వీళ్ళు ఒప్పుకుంటారు రైతులు ఒకవేళ మాకు అంటే వాళ్ళు భూములు ఇవ్వడానికి ఆ మధ్య కాలంలో ఒప్పుకోలేదు, మీరు ఎప్పుడైతే మీకు వాటా ఇస్తామో అప్పుడు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది 10 లక్షలకి మీరు అన్నట్టు 20 లక్షలు ఇచ్చేస్తే బెటరే కదా అన్నారు. కానీ 20 లక్షలు కాదు 40 లక్షలు ఇచ్చినా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేదు కదా కొంతమంది. అప్పుడు ఏం చేయాలి? ఎక్కడైతే 10కి 20 ఇవ్వడానికి రైతులు సిద్ధపడతారో అక్కడ రాజధాని కట్టాలి. అంతే కదా. అల్టిమేట్ గా మీరు 5 కోట్ల మంది ప్రజలు లాభపడాలని చూస్తారా, లేకపోతే భూములు ఇచ్చిన రైతులు లాభపడాలని చూస్తారా? మీరు ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏంటి? ఒక ముఖ్యమంత్రిగా బాబు మీరు ఇవ్వకపోతే మీరు ఎక్కడైతే రైతులు 20 లక్షలకి భూమి ఇస్తా అంటారో మేము అక్కడే రాజధాని కట్టుకుంటామని చెప్పొచ్చు కదా. ముఖ్యమంత్రిగా అదే కదా చేయాల్సింది. ముఖ్యమంత్రిగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రావాల్సిన లాభాన్ని 29,000 మందికి పంచిపెట్టడం కాదు కదా మీరు చేయాల్సిన పని. ముఖ్యమంత్రిగా ఏం చేయాలి అది చేయాలి. మీకు విషయం చెప్తా. అరవింద్ కేజ్రీవాల్ ని, మనీష్ సిసోడియా అని, కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసినారు. ఎందుకు అరెస్ట్ చేసినారు? స్కామ్ ఒకటి చేశారు కదా. ఏది? లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటో తెలుసా మీకు? నేను చెప్తున్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పాతది ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఏంటంటే ప్రైవేట్ డిస్ట్రిబ్యూటర్స్ కి ఎంత ఇవ్వాలి అంటే 5% కమిషన్ ఇవ్వాలి వాళ్ళకి. ఆ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకొచ్చారు. కొత్త చట్టం తీసుకురావడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్ కి 5% నుంచి 12.5% కమిషన్ పెంచారు. అలాగే ప్రభుత్వం ఇస్తున్న కొన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. దానివల్ల ఢిల్లీ ఖజానాకి 664 కోట్ల రూపాయలు నష్టం. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కొత్త చట్టం వలన ప్రభుత్వ ఖజానాకి 664 కోట్ల నష్టం ఏర్పడి ఆ 664 కోట్లు ఎవరికి వెళ్తున్నాయి అంటే ప్రైవేట్ డిస్ట్రిబ్యూటర్స్కి వెళ్తున్నాయి. అది నేరం అని ఆరోపణ కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ ని, సిసోడియాని చాలా మంది దాంతో పాటు మన అరెస్ట్ చేసినారు. మరి ఇదేంటి? ఇది కూడా అదే కదా. ప్రభుత్వ ఖజానా అంటే మీ దగ్గర 2013 భూసేకరణ చట్టం ఉండంగా, లేదా ఎకరానికి ఆ రోజున మార్కెట్ విలువకి డబుల్ ఇస్తామనే ఆప్షన్ ఉండంగా అవి రెండు పాటించకుండా ఈ ల్యాండ్ పూలింగ్ అనే చట్టం తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన 5 లక్షల కోట్లు రైతులకు బదిలీ చేయటం కూడా మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇది ఒకటే కదా. మరి అది నేరం అయితే ఇది కూడా నేరమే కదా. దాని మీద సిబిఐ విచారణ, ఈడీ విచారణ, అరెస్టు, జైలు ఇవన్నీ జరిగినప్పుడు మరి దీని మీద విచారణ ఎందుకు జరగట్లేదు? దాని మీద విచారణ జరిగినప్పుడు 664 కోట్లకి అంటే పాత చట్టం తీసేసి కొత్త చట్టం తీసుకురావడం వల్ల 664 కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం ఏర్పడి అది ప్రైవేట్ వ్యక్తులకు వెళ్తున్న నేరమై వాళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కూడా అదే కదా. మరి ఆ విషయంలో అరెస్టులు జరగాలి కదా, విచారణ జరగాలి కదా. సో దీనికి ఏం చేయాలి ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన అప్పుల్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏం చేయాలంటే
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక లేఖ రాయాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏవైతే ఆరోపణలు అరవింద్ కేజ్రీవాల్ గారు ఎదుర్కొన్నారో అవే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ పూలింగ్ యాక్ట్ లో ఉన్నాయి. అక్కడ కేవలం 664 కోట్ల రూపాయలు ఆరోపణలు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 5 లక్షల కోట్ల ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దాని మీద సిబిఐ ఈడీ విచారణకు ఆదేశించినట్టు ఆంధ్రప్రదేశ్ అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ మీద కూడా మీరు సిబిఐ ఈడీ విచారణ ఆదేశించండి అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ లేఖలు రాస్తే ప్రతి గ్రామం నుంచి ఒక 1000 మంది, 2000 మంది, 3000 మంది ఆ గ్రామ స్ట్రెంగ్త్ని బట్టి లేఖలు రాసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి అలాగే హైకోర్టు చీఫ్ జస్టిస్కి రాస్తే వీళ్ళిద్దరికి చెరొక కాపీ పంపిస్తే ఏమవుతుందంటే వీళ్ళందరూ చదివి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి దీంట్లో అవినీతి జరిగిందా లేదా అనేది విచారణ చేయవలసిందిగా సిబిఐకి ఆదేశాలు ఇస్తారు. సిబిఐకి ఆదేశాలు ఇస్తే సిబిఐ దీంట్లో దోషులు తప్పు అని అనిపిస్తే గనక దోషులని వెలికి తీస్తుంది. లేదు దీనిలో అవినీతి జరగలేదు అంటే కనుక అవినీతి జరగలేదు. మీ ప్రధాన డిమాండ్ ఇప్పుడు దీన్ని సిబిఐకి అప్పగించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం చెయ్యాలి అని చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుక మీకే సంక్షేమ పథకాలు రావట్లేదు అంటున్నారు. ఎందుకు రావట్లేదు? ఖజానా లేదు కాబట్టి. ఖజానాలో డబ్బు లేదు. ఖజానా డబ్బులు ఎట్లా రావాలో చెప్తున్నాను నేను. రైట్ అండి. సో ఒకసారి నిజంగానే సార్ చెప్పినట్టుగా దీని గురించి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. సో భూములన్నీ కూడా రైతులకి అందులో వాటా కనుక ఇచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం నష్టపోవడానికి చాలా అవకాశాలు ఉంది. దాదాపుగా 5 లక్షలు 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల నష్టం అయితే ఎదుర్కోబోతుంది. మరి ఒకవేళ అది గనుక జరిగితే ఖజానా ఇంకా ఉండదు, మనకి సంక్షేమ పథకాలు రావని కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఈ చట్టాన్ని తీసేసి ప్రభుత్వ రేటుకు సంబంధించి ఆ రోజు ఎంత ఉందో అంతే రేటుకు డబ్బులన్నీ కూడా కట్టేసి డబ్బులు ఇచ్చినా పర్వాలేదు, ఆ టైంకి డబ్బులు ఇచ్చేసి భూములన్నీ కూడా డబ్బులు కాదు ఆ రోజు రేటుకి రెట్టింపు రేట్ ఇచ్చినా లేదంటే ఇంకాస్త డబ్బులు ఎక్కువ ఇచ్చి తీసేసుకుని భూములన్నీ కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వంలో ఖజానా ఏర్పడుతుంది. సంక్షేమ పథకాలకి రాష్ట్ర అభివృద్ధికి మాత్రం చాలా ఉపయోగపడుతుంది ఆ ఖజానా అనేది మనకు అర్థమవుతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం.